నంగిలి చెరువు నంగిలి ఈ గ్రామం కర్ణాటక రాష్ట్రంలో ముళబాగిలు తాలూకాలో ఉంది. ఈ గ్రామం పలమనేరు నుండి 30 కిలోమీటర్లు, ముళబాగిలు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కౌండిన్య నదికి మొట్టమొదట చోళరాజుల కాలములో శంఖ పనర్జట్ట అనే ఏకైక దొరలచే 12వ శతాబ్దములో ఈ చెరువు నిర్మించబడినది. నంగిలిలోని చతుర్వేద బ్రాహ్మణులైన అనంతప్ప వగైరా బ్రాహ్మణ బృందమునకు గ్రామంలో అనంత విక్రమ చోళ చతుర్వేది మంగళంగాను, చెరువుకు ఉత్తరాన ఉన్న గ్రామం నిర్మించి కృష్ణప్పను ద్వివేద బ్రాహ్మణ బృందమునకు కృష్ణమంగళంగాను ప్రకటించారు. ఈ రెండు మంగళముల మధ్యలో పెద్ద చెరువు నిర్మించి పంటలు చేయుటకు బత్తె గ్రామాలు జత చేసి చెరువు కింది భూములు వారికి బహుమానముగా ప్రకటించారు. తరువాత హోయసల రాజుల పాలనలో చెరువు బలిష్టము చేయబడినది. నగిరి 12వ శతాబ్దంలో బలమైన ఏకిల దొరల పాల్యముగా ఉండగా హోయసల విష్ణువర్ధనుడు జయించి నంగిలికొండ అన్న బిరుదును పొందాడు. 1.5 కిలోమీటర్ల పొడవున్న బలిష్టమైన కట్టతో ఈ చెరువు కౌండిన్య కొండ నుండి పుట్టి వచ్చే కౌండిన్య నది ప్రవాహములతో సముద్రాన్ని తలపించేది. కట్ట నిర్మాణమును బట్టి 2-3 సార్లు తెగిపోయినట్లు తెలుస్తోంది. చెరువు పదే తెగిపోతుండటంతో కాపాడమని కట్టపై గంగాభవాని దుర్గమ్మను స్థాపించారు. తరువాత దక్షిణం వైపు మరవ తెగిపోయి చాలా ఏండ్లు చెరువులో నీళ్లు లేకుండా ఉండగా బ్రిటిష్ పాలనా కాలంలో 1885-86 సంవత్సరములలో నంగిలి వైపు మరవ పునర్నిర్మించబడినది. ఈ మరవ కెరిసెమంగళం వైపున కంటే 2 అడుగుల పల్లముగా నిర్మించబడినది. చెరువు కింద రైతుల సౌకర్యార్థం కట్ట కింద ఒక రోడ్డు కూడా వేయబడి ఉంది. ఈ చెరువు వల్ల పరోక్షంగా ముందర 7 గ్రామాలకు త్రాగునీరు, క్రింద 12 గ్రామాలకు త్రాగునీరు, సాగునీరు లభిస్తున్నది. పూర్వము చెరువు నిర్మించి మొదటిసారి నిండినప్పుడు ప్రసన్న కౌండిన్యేశ్వర స్వామి ఆలయం మునిగిపోయి శిథిలమైపోయినదని చెబుతారు. తరువాత కాలంలో చతుర్వేద బ్రాహ్మణులు నిర్మించుకున్న మఠంలోని సోమేశ్వరాలయము ఒక యుద్ధంలో ధ్వంసమై చెరువు ముందరి భాగంలోనే అది కూడా శిథిలమైపోయినదని చెబుతారు. కౌండిన్య నది పుట్టి పాలారులో కలిసే వరకు సుమారు 72 కిలోమీటర్ల నదీ తీరం పొడవునా 5 కౌండిన్యేశ్వర స్వామి దేవాలయాలు ఉండేవని చెబుతారు.